Welcome to Sairam Sampatrao Education. My name is Manikanta. Samachar comprehensive coverage of 12 months current affairs for TGPSC Group 1 Mains లో భాగంగా పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్గా మనం ఆల్రెడీ 8 టాపిక్స్ని డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధిత 2 వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో ఈరోజు మెయిన్గా 4 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఆ 4 టాపిక్స్ ఏంటంటే, ఒకటి పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి, సో పార్లమెంట్లో ప్రత్యేక హక్కుల గురించి, అదేవిధంగా సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ గురించి, సో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అవ్వచ్చు, అదేవిధంగా ఎస్సీస్లో ఉన్నటువంటి సమస్య అవ్వచ్చు, అదేవిధంగా మాలమాదికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. ఇదే కాకుండా ఎంజీ నరేగా గురించి, సో ఎంజీ నరేగా గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాం. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి మనం చెప్పుకుంటాం. ఇది మాత్రమే కాకుండా సెంటర్కి అదేవిధంగా స్టేట్స్కి మధ్య ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. సో మేజర్గా ఇటీవల కాలంలో చూసుకుంటే జిఎస్టీ అవ్వచ్చు, ఇటు ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రధానంగా వార్తల్లో ఉంది కాబట్టి సెంటర్కి స్టేట్కి మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. రైట్, ఇకపోతే మేజర్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ని మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. రైట్, ఇకపోతే ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ప్రత్యేక హక్కుల గురించి ఏ విధంగా చదువుకుంటామంటే, అసలు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి, సో వాట్ ఈజ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, అదేవిధంగా పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించిన సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, సో దీనికి సంబంధించిన సోర్సెస్ అటు కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్లో ఉన్నాయా, లేకపోతే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో ఉన్నాయా, లేదంటే దీనికి సంబంధించిన చట్టాలు ఏమైనా ఉన్నాయా అనే అంశం గురించి చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించినటువంటి టైప్స్ గురించి కూడా చెప్తాం. ఎందుకు అంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్లో 2 రకాలైనటువంటి ప్రివిలేజెస్ ఉన్నాయి. ఒకటి ఇండివిజువల్ ప్రివిలేజెస్, వ్యక్తిగతమైనటువంటి ప్రత్యేక హక్కులు, అదేవిధంగా కలెక్టివ్ ప్రివిలేజెస్, సమిష్టిగా పొందేటటువంటి హక్కుల గురించి కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టైప్స్ గురించి, సో లాస్ట్గా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ యొక్క సిగ్నిఫికెన్స్, ఎందుకు అసలు పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉండాలి అనే అంశం గురించి, సో అదేవిధంగా పార్లమెంటరీ ప్రివిలేజెస్కి అమలు చేస్తున్న క్రమంలో ఎదురవుతున్న సవాళ్ళేంటి, సమస్యలేంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సి ఉంటుంది. సో మేజర్గా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, సో 1998 పివి నరసింహారావు కేసు ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రూల్ చేస్తూ రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. సో యాక్సెప్టింగ్ బ్రైబ్స్ ఏదైతే ఉందో అది పార్లమెంటరీ ప్రివిలేజెస్ కిందకి రాదు. సో ఖచ్చితంగా దీనికి మినహాయింపు అంటూ ఏమీ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బ్రైబ్ తీసుకొని దాని గురించి మాట్లాడితే ఖచ్చితంగా చట్టం పరంగా శిక్షా అర్హులే అని చెప్పారు. సో ఈ విధంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, సో వితౌట్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ members of parliament cannot discharge their functions as entrusted upon them by the constitution. సో డిస్కస్, సో ఈ అంశం గురించి మనం చెప్పేటప్పుడు ఇక్కడ ఏదైతే మనం పాజిటివ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి చెప్పుకున్నామో ఆ అంశం గురించి ఇక్కడ చెప్తే సరిపోతుంది. రైట్, ఇకపోతే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి అనే అంశం గురించి చూస్తే, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్ స్పెషల్ రైట్స్, ఇమ్యూనిటీస్ అండ్ ఎగ్జంప్షన్స్ ఎంజాయ్డ్ బై మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ దేర్ కమిటీస్. సో ఇది మాత్రమే కాకుండా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 105 అదేవిధంగా 194లో చర్చించడం జరిగింది. సో సేమ్ ప్రివిలేజెస్ టు మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీస్ అట్ ది సేమ్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి కూడా ఉంటుంది. అండర్ దీస్ ప్రివిలేజెస్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎనీ సివిల్ లయబిలిటీ ఫర్ ఎనీ స్టేట్మెంట్ మేడ్ ఆర్ యాక్ట్ డన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద డ్యూటీస్. ఇఫ్ ఇన్ కేస్ పార్లమెంట్లో అవ్వచ్చు, స్టేట్ లెజిస్లేచర్లో వాళ్ళు ఏ మాట్లాడినప్పటికీ కూడా అది జ్యుడిషియల్ స్క్రూటినీకి ఉండదు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సివిల్ లయబిలిటీ, సివిల్ కేసెస్ ఏవైనా పెట్టినప్పటికీ కూడా అక్కడ కూడా వాళ్ళకి ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ కింద చాలా వరకు ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ క్రిమినల్ లయబిలిటీ అయితే అక్కడ ప్రొటెక్షన్ ఉండదు, కానీ సివిల్ పరంగా ఏదైనా కేసెస్ ఉంటే అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఎందుకు అసలు ఈ ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వాలి, ఈ ప్రత్యేక హక్కులు ఎందుకు ఇవ్వాలి అనే అంశం గురించి మనం ఫర్దర్గా చేసుకుందాం. అయితే ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ యొక్క సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి అనే అంశం గురించి మనం చూసుకుంటే, మేజర్గా రాజ్యాంగ పరంగా ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 105 అదేవిధంగా 194లో ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా వేరియస్ లాస్ మేడ్ బై పార్లమెంట్, సో పార్లమెంట్లో కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా రూల్స్ ఆఫ్ బోత్ హౌసెస్,
హౌసెస్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా పార్లమెంటరీ కన్వెన్షన్స్లో కూడా ఉన్నాయి. సో లాస్ట్గా ఇఫ్ ఇన్ కేస్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆధారంగా కూడా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తీసుకోండి, 1998లో పివి నరసింహారావు కేసు అవ్వచ్చు, ఇటీవల వచ్చినటువంటి సీబు సోరెన్ కేసు అవ్వచ్చు. సో ఈ విధంగా అనేక కేసుల్లో జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆధారంగా కూడా మనకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఉన్నాయని తెలుస్తుంది, రైట్. ఇకపోతే దీనికి సంబంధించి ఆల్రెడీ మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్లో టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకటి ఇండివిజువల్ మెంబర్స్కి ఉన్నది, అదేవిధంగా కలెక్టివ్ ప్రివిలేజెస్ గురించి చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఇండివిజువల్ మెంబర్స్కి ఏ విధమైనటువంటి ప్రివిలేజెస్ ఉంటాయంటే, సో ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ పార్లమెంట్. సో పార్లమెంట్లో ఏ విధంగా అయినా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటటువంటి హక్కు ఉంటుంది. సో కెన్ స్పీక్ ఫ్రీలీ ఇన్ పార్లమెంట్ వితౌట్ ఫియర్ ఆఫ్ లీగల్ యాక్షన్స్. సో ఏ విధంగా లీగల్ యాక్షన్స్ అనేవి ఇఫ్ ఇన్ కేస్ పార్లమెంట్లో మాట్లాడితే ఉండవని చెప్పారు. సో ఇవి ఎందుకు ఇస్తారు, సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది చదువుదాం. అదేవిధంగా ఇమ్యూనిటీ ఫర్ కోర్టు ప్రొసీడింగ్స్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎనీథింగ్ సెడ్ ఆర్ ఎనీ ఓట్ గివెన్ ఇన్ పార్లమెంట్ ఆర్ ఇట్స్ కమిటీస్, సో దానికి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్లో వీళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నేను వాళ్ళకు ఓటేసానని, లేకపోతే నేనేదో పార్లమెంట్లో మాట్లాడాననేసి దానికి సంబంధించి ఎవరైనా కోర్టులో కేసు వేసినా అది చెల్లదు. సో కోర్టు ప్రొసీడింగ్స్కి సంబంధించి వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఉంటుందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా పబ్లికేషన్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. సో వ్యాలిడిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్. Courts cannot question the validity of Parliament's proceeding due to procedural irregularities. సో ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనేసి అక్కడ కోర్ట్స్ అనేవి ఇంటర్ఫియరెన్స్ అనేది అవ్వకూడదనే చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ ఇన్ సివిల్ కేసెస్. సో సివిల్ కేసెస్కి సంబంధించి అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీడమ్ ఉంటుంది. అయితే క్రిమినల్ కేసెస్కి సంబంధించి అయితే అక్కడ ఎటువంటి ఫ్రీడమ్ అనేది ఉండదు, రైట్. అయితే సివిల్ కేసెస్కి సంబంధించి ఎటువంటి ఫ్రీడమ్ ఉంటుందంటే, మెంబర్స్ కెనాట్ బి అరెస్టెడ్ ఇన్ సివిల్ కేసెస్ డ్యూరింగ్ పార్లమెంటరీ సెషన్స్ అండ్ 40 days బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద సెషన్స్. సో పార్లమెంటరీ సెషన్స్ జరిగే ముందు 40 రోజుల ముందు అవ్వచ్చు, తర్వాత 40 రోజుల ముందు సివిల్ కేసెస్ పరంగా ఎటువంటి అక్రమ అరెస్టులు కూడా చేయకూడదు అనేది పార్లమెంటరీ ప్రివిలేజెస్లో భాగంగా ఉంది. సో ఈ విధంగా పార్లమెంటరీ ప్రివిలేజెస్లో ఇండివిజువల్ మెంబర్స్కి ఏ విధమైనటువంటి హక్కులు ఉంటాయని చెప్పారు. అయితే పార్లమెంటరీ ప్రివిలేజెస్లో కలెక్టివ్ ప్రివిలేజెస్ ఏ విధంగా ఉంటాయంటే, నోటిఫికేషన్ ఆఫ్ ద అరెస్ట్. ద హౌస్ మస్ట్ బి ఇమీడియట్లీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద అరెస్ట్, డిటెన్షన్, కన్విక్షన్, ఇంప్రిజన్మెంట్ అండ్ రిలీజ్ ఆఫ్ మెంబర్. సో ఇఫ్ ఇన్ కేస్ అరెస్ట్ చేయాలన్నా, డిటెన్షన్ చేయాలన్నా, కన్విక్షన్ చేయాలన్నా, ఇంప్రిజన్మెంట్ చేయాలన్నా, ఇఫ్ ఇన్ కేస్ మెంబర్ని రిలీజ్ చేయాలన్నా ఖచ్చితంగా హౌస్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇమ్యూనిటీ ఫ్రమ్ అరెస్ట్ విత్ ఇన్ ద హౌస్. సో ఇఫ్ ఇన్ కేస్ హౌస్లో ఉంటుండగా వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఏ విధంగా కలెక్టివ్ ప్రివిలేజెస్లో వీటన్నిటి గురించి ఉంది. సో హౌస్లో ఉంటుండగా ఎవరిని కూడా అరెస్ట్ చేసే హక్కు లేదు. ఇది మాత్రమే కాకుండా ప్రొటెక్షన్ ఆఫ్ సీక్రెట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ఏ సీక్రెట్ సిట్టింగ్ ఇన్ ద హౌస్ కెనాట్ బి పబ్లిష్డ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా సీక్రెట్ ప్రొసీడింగ్స్ జరిగాయంటే దానికి సంబంధించి ఎవరు ఆ అంశాలని పబ్లిష్ చేసేయడానికి ఆస్కారం ఉండదు. సో అట్ ది సేమ్ టైం కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ కమిటీ ఎవిడెన్సెస్. సో ఎవిడెన్స్ అండ్ రిపోర్ట్స్ అన్నీ కూడా కమిటీ ఇస్తుంది. ఆ కమిటీ టేబుల్ ఆఫ్ ద హౌస్కు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా దాన్ని పబ్లిష్ చేయకూడదు. ఇది కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఇన్ కోర్ట్స్. మెంబర్స్ ఆర్ ఆఫీసర్స్ కెనాట్ బీ ప్రెజెంట్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ద హౌస్ ప్రొసీడింగ్స్ ఇన్ కోర్ట్ వితౌట్ ద హౌస్ పర్మిషన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ హౌస్ ప్రొసీడింగ్స్కి సంబంధించి కోర్టులో ఏవైనా ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా సభ యొక్క పర్మిషన్ అనేది ఉండాలి. సభ యొక్క పర్మిషన్ లేకుండా ఎటువంటి విధానాలను కూడా కోర్టు ప్రొసీడింగ్స్లో ప్రవేశపెట్టడానికి ఆస్కారం లేదు. సో ఈ విధంగా కలెక్టివ్ ప్రివిలేజెస్ అవ్వచ్చు, ఇటు విధంగా ఇండివిజువల్ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించి అసలు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి, సో దానికి సంబంధించినటువంటి ఏ సోర్సెస్లో ఉన్నాయి, సో అదేవిధంగా ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటే ఏంటి, కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటే ఏంటి చదువుకున్నాం. ఇకపోతే దీనికి సంబంధించి సిగ్నిఫికెన్స్, అసలు ఎందుకు ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఉండాలి. సో మేజర్గా వాళ్ళ యొక్క డిగ్నిటీ అవ్వచ్చు, అథారిటీ అవ్వచ్చు, హానర్ని మెయింటైన్ చేయడానికి ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో ఇది మాత్రమే కాకుండా హౌస్ ఏదైతే ఉందో అక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసే విధంగా ఉంటే అక్కడ ఖచ్చితంగా ఎఫిషియన్సీ అవ్వచ్చు, డిబేట్స్ అనేవి ప్రాపర్గా జరుగుతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వాళ్ళు వాక్ స్వాతంత్రంతో వెలువరించాలంటే ఖచ్చితంగా అక్కడ
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అవసరం. ఈ విధంగా ఉంటే అబ్స్ట్రక్షన్స్ అనేవి కూడా కంట్రోల్లో ఉంటాయి, అబ్స్ట్రక్షన్స్ అవ్వవు మోస్ట్లీ. అట్ ది సేమ్ టైం ఎఫెక్టివ్ వర్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఉండటం వల్ల పార్లమెంటరీ పనితీరు అనేది మరింత వృద్ధి చెందుతుంది. సో అందుకు గాను పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఉండాలనేసి మనం చెప్పుకుంటాం. అయితే దీనికి సంబంధించి జడ్జిమెంట్స్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ కేసెస్ ఏవైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం పివి నరసింహారావు గారి కేసు గురించి చదువుకున్నాం. అదేవిధంగా స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ కే అజిత్ కేసు, అదేవిధంగా సీతా సోరెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2024. సో దీన్ని మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఇందులో ఏం చెప్పారంటే 1998 పివి నరసింహారావు కేసు ఏదైతే ఉందో దాన్ని ఓవర్ టర్న్ చేయడం జరిగింది. అంటే ఇందులో ఉన్న తీర్పుకి వ్యతిరేకంగా మళ్ళీ తీర్పు ఇచ్చారు. సో ఏంటా తీర్పు అంటే స్టేటింగ్ దట్ పార్లమెంటేరియన్స్ డు నాట్ ఎంజాయ్ పార్లమెంటరీ ఇమ్యూనిటీ ఫర్ యాక్ట్స్ ఆఫ్ బ్రైబరీ. ఇఫ్ ఇన్ కేస్ బ్రైబరీకి సంబంధించినటువంటి ఏవైనా యాక్ట్స్ చేశారంటే అక్కడ వాళ్ళకి పార్లమెంటరీ ఇమ్యూనిటీ అనేది ఏ విధంగా ఉండదు అనేసి సీతా సోరెన్ కేసులో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా పివి నరసింహారావు కేసు, అదేవిధంగా సీతా సోరెన్ కేసును మనం ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్లో ఇస్తే కోట్ చేసామంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అయితే పార్లమెంటరీ ప్రివిలేజెస్ వల్ల అనేక ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఉన్నప్పటికీ కూడా అందులో చాలా ఇష్యూస్ అనే విధంగా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో ఏంటి ఆ ఇష్యూస్, అదేవిధంగా ఏంటి ఆ ఛాలెంజెస్ని చూసుకుంటే సో మేజర్గా వీటిని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం అబ్యూస్ అనేది కూడా ఇక్కడ మేజర్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2003లో హిందూ ఎడిటర్స్ని అదేవిధంగా జర్నలిస్టులని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో. సో ఈ విధంగా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ని మిస్యూజ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అబ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఫండమెంటల్ రైట్స్తో కాన్ఫ్లిక్ట్ అనేది కూడా జరుగుతుంది. సో మేజర్గా మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ పబ్లిక్ మొరాలిటీ అవ్వచ్చు, నేషనల్ ఆర్డర్కి అవ్వచ్చు, రైట్, ఈ విధంగా 19 క్లాస్ 1 క్లాస్ ఏకి మినహాయింపులు, ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్ 105 అదేవిధంగా 194కి ఎటువంటి ఎక్సెప్షన్స్ లేవు. సో ఈ విధంగా చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్తో ఇవి కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఓటర్ అయినా మనిషే, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా మనిషే. సో ఓటర్కి ఉన్నటువంటి హక్కులే పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఉండాలి. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఆ విధమైనటువంటి స్పీచ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే ఉండాలి. సో ఇక్కడ వీళ్ళకి ఒకటి ఉన్నదంటే అక్కడ ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్తో కాన్ఫ్లిక్ట్ అయ్యే ఆస్కారం ఉంది. అదే జరుగుతుంది కూడా, రైట్. ఇకపోతే అన్లిమిటెడ్ పవర్స్, ఎప్పుడైనా పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉండడం అనేది సరైనటువంటి అంశం కాదు. సో ఎందుకంటే మనది పాపులర్ సోవర్నిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం, కానీ పార్లమెంట్ సోవర్నిటీకి ప్రాధాన్యత ఇవ్వం. కాబట్టి ఇక్కడ అన్లిమిటెడ్ పవర్స్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా వైలేట్ చేసే ఆస్కారం ఉంది. ఎందుకంటే మేజర్గా ఏవైనా శిక్షలు విధించాలన్నా వాటన్నిటికీ కూడా జ్యుడిషియరీ అనేది ఉంటుంది. కాకపోతే ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్లో మెయిన్గా పార్లమెంట్ అధికారాలు తీసుకోవడం వల్ల ఇట్ అండర్మైన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ అనేది కూడా వైలేట్ అవుతుంది. సో ఈ విధంగా సపరేషన్ ఆఫ్ పవర్స్కి కూడా వైలేట్ చేయడం జరుగుతుంది. అధికారాల విభజన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, సరైనటువంటి పారదర్శకత, అదేవిధంగా జవాబుదారీతనం కూడా ఇక్కడ లేదనేసి మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇష్యూస్ అనేవి ఉన్నాయని మనం చదువుకోవచ్చు. అయితే ఖచ్చితంగా వీటిని కోడిఫై చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా క్రోడీకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఏ అంశాల్లో చేయాలంటే మేజర్గా ఎందుకు చేయాలి అంటే ఇటు కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ అవ్వచ్చు, తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో మేజర్గా వీటిని పార్లమెంటరీ ప్రివిలేజెస్ని మిస్యూజ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం అబ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీటిని కోడిఫై చేయాలి. సో మేజర్గా పార్లమెంట్ సావర్నిటీ ఏదైతే ఉందో దాన్ని లిమిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్ల వీటికి ఖచ్చితంగా కోడిఫికేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇవి ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏకి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్కి కాన్ఫ్లిక్టింగ్గా ఉన్నాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా కోడిఫై చేయాలి. ఇది మాత్రం కాకుండా ఇందాక చెప్పుకున్నట్టు పాపులర్ సోవర్నిటీ వర్సెస్ పార్లమెంటరీ సోవర్నిటీని చూస్తుంటే మేజర్గా పాపులర్ సోవర్నిటీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కోడిఫై చేయాలి. ఇది మాత్రమే కాకుండా కాన్స్టిట్యూషన్లో కూడా కోడిఫై చేయొచ్చు. అదేవిధంగా టెంపరీ మెజర్స్ కానీ ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా కోడిఫై చేయాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా పార్లమెంటరీ ప్రివిలేజెస్ని కోడిఫై చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎస్, చేయాల్సిన అవసరం ఉందనేసి మనం ఈ అంశాలను చెప్తే సరిపోతుంది. అయితే కోడిఫికేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేసి కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ సోవర్నిటీ అనేది ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎఫెక్టివ్ వర్కింగ్ అనేది జరగాలంటే అక్కడ ఖచ్చితంగా పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉంటేనే జరుగుతుంది అనేది మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా కూడా మనం ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించి చదువుకోవచ్చు.
రైట్. ఐ హోప్ మీ అందరికీ పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి అర్థమైందా అనుకుంటున్నా. సో ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు ఎంజీ నరేగా గురించి డిస్కస్. ఇకపోతే సెకండ్ టాపిక్ చూసుకుంటే ఎంజీ నరేగా స్కీమ్ గురించి అడగడం జరిగింది. సో మేజర్గా ఎంజీ నరేగా పథకం గురించి ఇక్కడ ఎందుకు అడిగామంటే ఉమెన్ పార్టిసిపేషన్ అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా అయింది. మహిళల యొక్క పార్టిసిపేషన్ పెరగడం వల్ల ఈ ఎంజీ నరేగా పథకం గురించి చదువుకుంటాం. అదేవిధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అటు ఇండియాలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా ఉంది అనే దాన్ని ఇంటర్లింక్ చేసుకొని కూడా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అయితే 37% వరకు ఉంది, తెలంగాణలో అయితే 48% వరకు ఉంది. కాబట్టి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరగడానికి ఇటు ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి ఇంట్రావెన్షన్స్ ఏంటి అనే అంశాల గురించి చదువుకుంటాం. అదేవిధంగా గ్లోబల్ యావరేజ్తో కంపారిజన్ చేసుకుంటే ఇండియాలో చాలా తక్కువగా ఉంది ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్. సో ఈ కాంటెక్స్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఇష్యూస్ అనేవి ఉన్నాయి అనే అంశం గురించి చదువుకుంటాం. సో లాస్ట్గా వే ఫార్వర్డ్ ఏంటి అనే అంశం గురించి కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి చదువుకుంటాం. సో మేజర్గా ఎంజీ నరేగా పథకం అనేది మనం ఇటు ఎకానమీ పర్స్పెక్టివ్లో, అదేవిధంగా గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో, సో లాస్ట్గా సొసైటీ పర్స్పెక్టివ్లో కూడా చదువుకుంటాం. సో ఎందుకు ఎకానమీ పర్స్పెక్టివ్లో, సొసైటీ పర్స్పెక్టివ్లో, గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలంటే మేజర్గా ఈ ఎంజీ నరేగా పథకం వల్ల రూరల్ డెవలప్మెంట్ని సాధించవచ్చు. అదేవిధంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం మరింత వృద్ధి చేయవచ్చు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అందించడమే కాకుండా ఉమెన్ పార్టిసిపేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ను కూడా సాధించవచ్చు. సో తెలుగులో చెప్తాను వినండి. సో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ అభివృద్ధిని సాధించవచ్చు, గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను సృష్టించవచ్చు, అదేవిధంగా ఉద్యోగ కల్పనను అందించవచ్చు. సో లాస్ట్గా మహిళా సాధికారతను, మహిళా పార్టిసిపేషన్ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఖచ్చితంగా మహిళా సాధికారతను తీసుకురావచ్చు. తద్వారా మహిళలు ఎకనామిక్ ఇండిపెండెన్స్ను కూడా సాధించుతారు. సో ఈ విధంగా చూసుకుంటే ఈ 3 సబ్జెక్ట్ పరంగా కూడా ఎంజీ నరేగా అనే పథకాన్ని చదువుకోవాలి. రైట్. ఈ కాంటెక్స్లో మనకి ఎంజీ నరేగా రిలేటెడ్గా ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే MG Narega has been a crucial step towards employment generation and thus rural poverty elevation. In this context, state the achievements and limitations of the MG Narega scheme in India. సో ఏమడిగారంటే MG Narega స్కీమ్కి సంబంధించి అచీవ్మెంట్స్ గురించి, అదేవిధంగా ఎదురవుతున్న ఛాలెంజెస్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అదేవిధంగా రూరల్ పవర్టీ ఎలివేషన్ ఏ విధంగా రూపుమాపుతుంది, ఏ విధంగా సృష్టించబడుతుంది అనే అంశం గురించి కూడా ఇక్కడ మనం చదువుకోవచ్చు. దీనికి సంబంధించి ఆన్సర్ కూడా రాయొచ్చు. రైట్. ఇకపోతే మనం ఎంజీ నరేగాకి డీటెయిల్గా చదువుకుంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2005లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అందరికీ తెలుసు, 100 days ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఎనీ రూరల్ హౌస్ హోల్డ్లో అన్స్కిల్డ్ మాన్యువల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పబ్లిక్ ప్రాజెక్ట్స్లో భాగంగా చేయడం జరుగుతుంది. సో ఒకటి 100 days ఎంప్లాయ్మెంట్ రూరల్ ఏరియాస్లో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్స్కిల్డ్ మాన్యువల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. రైట్. మేజర్గా పబ్లిక్ ప్రాజెక్ట్స్లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఊర్లో చెరువులు అవ్వచ్చు, లేదంటే ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా చిన్న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, సో ఈ విధమైనటువంటి అంశాల్లో మేజర్గా ఈ ఎంజీ నరేగా పథకం అనేది వర్తిస్తడం జరుగుతుంది. సో ఇందులో నెంబర్ ఆఫ్ వర్కర్స్ యాజ్ ఆఫ్ 2022-23కి 15.4 కోట్ల యాక్టివ్ వర్కర్స్ అనేది ఎంజీ నరేగాలో ఉండడం జరిగింది. సో దీని యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటంటే, లక్షణాలు ఏంటంటే, ఒకటి లీగల్ రైట్ టు వర్క్. సో రైట్ టు వర్క్ అనేది ఒక లీగల్ రైట్గా ఇక్కడ గుర్తించడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ అడ్రసింగ్ ద క్రోనిక్ పావర్టీ త్రూ ఏ రైట్స్ బేస్డ్ ఫ్రేమ్వర్క్. సో రైట్స్ బేస్డ్ ఫ్రేమ్వర్క్గా ఇక్కడ క్రోనిక్ పావర్టీని కూడా మనం తగ్గించవచ్చు. రైట్. ఇది మాత్రమే కాకుండా జెండర్ ఇంక్లూజన్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇట్ మ్యాండేట్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ బెనిఫిషియరీస్ టు ద ఉమెన్. సో ఇక్కడ 1/3 ఆఫ్ ఉమెన్ని ఖచ్చితంగా బెనిఫిషరీగా గుర్తించాలి. సో దీనివల్ల ఏమవుతుంది, ఉమెన్ పార్టిసిపేషన్ పెరగడమే కాకుండా తద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ను కూడా సాధించవచ్చు ఎకనామిక్ టర్మ్స్లో. సో అట్ ది సేమ్ టైం వేజెస్ ఆర్ అకార్డింగ్ టు ద స్టాట్యూటరీ మినిమం వేజెస్ యాక్ట్ 1948 ప్రకారంగా ఇక్కడ వేతనాలను చెల్లించడం జరుగుతుంది. సో మినిమం వేజెస్ యాక్ట్ 1948 ప్రకారం ఇక్కడ వేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇది ఒక డిమాండ్ డ్రైవెన్ అంశంగా చెప్పుకోవచ్చు. ఇట్స్ ప్రొవైడ్స్ వర్క్ విత్ ఇన్ 15 days ఆఫ్ రిక్వెస్ట్ ఆర్ ప్రొవైడ్స్ అన్ ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఇఫ్ వర్క్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నారంటే ఆ అప్లికేషన్ పెట్టుకున్న 15 రోజుల్లో ఖచ్చితంగా
ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ 15 రోజుల తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోతే ఖచ్చితంగా అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్గా డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. సో ఇట్ ఎంపవర్స్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ విత్ గ్రామ సభాస్ రికమెండింగ్ వర్క్స్ అండ్ ఓవర్సీయింగ్ అట్ లీస్ట్ 50% ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో దీంట్లో భాగంగా ఎక్కువగా అధికారాలు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరిగింది. సో మేజర్గా ఏవైనా వర్క్స్ చేయాలంటే అక్కడ ఖచ్చితంగా గ్రామ సభ యొక్క రికమెండేషన్స్ ఆధారంగానే చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంటేషన్లో ఖచ్చితంగా గ్రామ సభ ఓవర్సీయింగ్ ఫెసిలిటీస్ అనేది కూడా ఉంటాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్గా చెప్పుకోవచ్చు. రైట్, ఈ విధంగా ఫీచర్స్ అనేవి మనం చదువుకోవాలి. ఒకటి లీగల్ రైట్ టు వర్క్, అదేవిధంగా జెండర్ ఇంక్లూజన్. సో 1/3 ఆఫ్ ద ఉమెన్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే బెనిఫిషియరీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం వేజ్ రెగ్యులేషన్స్, మినిమం వేజెస్ యాక్ట్ 1948 ప్రకారమే ఇక్కడ వేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిమాండ్ డ్రివెన్, ఇఫ్ ఇన్ కేస్ 15 days లోపు అప్లికేషన్ పెట్టుకున్న 15 days తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోతే అక్కడ ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి అదేవిధంగా గ్రామ సభకి ఎక్కువగా ఇందులో పవర్స్ ఉండడం జరిగింది. సో అయితే ఇది తీసుకురావడం వల్ల ఎంజీ నరేగా అచీవ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో దాదాపు ఇది తీసుకొచ్చి 20 years అనేది అవుతుంది 2026కి. సో ఈ విధంగా చూసుకుంటే ఈ 20 yearsలో ఏ విధమైనటువంటి అచీవ్మెంట్స్ సాధించిందంటే మేజర్గా సోషల్ ఆడిట్ యూనిట్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 27 states అండ్ 1 union territory. సో ఇక్కడ మేజర్గా సోషల్ ఆడిట్ అనే అంశం గురించి కూడా మేజర్గా చదువుకోవాలి. సామాజిక తనిఖీ అనేది ఉండటం వల్ల అక్కడ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అవ్వచ్చు, అకౌంటబిలిటీ అవ్వచ్చు, అదేవిధంగా ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి యూటిలైజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది కూడా ఈ సోషల్ ఆడిట్స్ వల్ల జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇటు మన గవర్నెన్స్లో సోషల్ ఆడిట్స్ గురించి కూడా చదువుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఆడిట్ అంటే ఏంటి, దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సోషల్ ఆడిట్, అట్ ది సేమ్ టైం ఎదురయ్యే సవాళ్ళు ఇష్యూస్ ఏంటి, సో లాస్ట్గా వే ఫార్వర్డ్ ఏంటి అనే అంశాల గురించి కూడా మనం ఈ సోషల్ ఆడిట్ పరంగా చదువుకోవాలి. సో మనం సోషల్ ఆడిట్ అవ్వచ్చు, సిటిజన్ చార్టర్ అవ్వచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవ్వచ్చు, ఇవన్నీ గవర్నెన్స్లో రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంతవరకు ఎవరైనా సోషల్ ఆడిట్ గురించి చదవకపోతే చదువుకోండి. సో అట్ ది సేమ్ టైం 18 states సోషల్ ఆడిట్ యూనిట్స్ హ్యావ్ బీన్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. అట్ ది సేమ్ టైం అచీవ్మెంట్స్ ఇంకోటి జియో ఎంజీ నరేగా phase 1 వాజ్ రూల్డ్ అవుట్ ఆన్ 1st September 2016 అండ్ జియో ట్యాగింగ్ అదేవిధంగా జియో ఎంజీ నరేగా కూడా ఉంది. సో పనులు అనేది జియో ట్యాగింగ్ ఫెసిలిటీస్ వల్ల అవుతున్నాయి. అదేవిధంగా క్లస్టర్ ఫెసిలిటేషన్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, జిఐఐస్ బేస్డ్ ప్లానింగ్ గ్రామ పంచాయతీస్ కూడా ఉండటం వల్ల ఈ ఎంజీ నరేగా పథకం అనేది చాలా వరకు మంచిగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే కోవిడ్ టైంలో ఈ ఎంజీ నరేగా పథకం వల్ల అనేక మంది మైగ్రేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందారు. సో ఆ విధంగా లబ్ధి పొందడం వల్ల వాళ్ళు చాలా వరకు మనీ అనేది వాళ్ళకు ఉండడం జరిగింది. సో దానివల్ల కన్జంప్షన్ అనేది, డిమాండ్ అనేది పెరుగుతూ వచ్చింది. సో తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఎకానమీ అనేది స్టేబుల్గా ఉండడం జరిగింది. సో ఈ ఎంజీ నరేగా పథకం అటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వచ్చు, రూరల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఉమెన్ పార్టిసిపేషన్ అవ్వచ్చు, ఎట్ ది సేమ్ టైం రూరల్ ఎకానమీని కూడా ఇంక్రీజ్ చేసే ఉంటుంది. అదేవిధంగా కన్జంప్షన్ కూడా పెంచడానికి చాలా స్కోప్ ఉంది. సో ఎప్పుడైతే కన్జంప్షన్ పెరుగుతుందో అక్కడ ఖచ్చితంగా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో డిమాండ్ పెరగడం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ అల్టిమేట్లీ లీడ్స్ టు ద ఎకనామిక్ గ్రోత్. సో ఈ విధంగా ఆర్థిక వృద్ధికి కూడా ఈ ఎంజీ నరేగా పథకం అనేది చాలా వరకు సహాయపడుతుందని చెప్పవచ్చు. అయితే ఇన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఇందులో అనేక ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఎంజీ నరేగా పథకాన్ని దగ్గర నుంచి చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ అర్థమవుతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీకు ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అడగండి. సో ఎంజీ నరేగా పథకం గురించి అడిగితే వాళ్ళు నివ్వెరపోయే నిజాలు చెప్తారు. సో ఏ విధంగా కరప్షన్ ఉంటుంది, సో ఏ విధంగా ఈ ఆర్గనైజేషన్స్ అనేవి ఈ ఎంజీ నరేగా పథకంలో అవినీతికి పాల్పడతాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుతారు. సో మేజర్గా ఫండ్ మిస్అప్రోప్రియేషన్ అనేది ప్రధానమైనటువంటి ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. ఇదే మాత్రమే కాకుండా డిలే అండ్ ఇన్సఫిషియన్సీ ఇన్ ఫండ్స్ డిస్పర్సల్, అట్ ది సేమ్ టైం ఇన్ఎఫెక్టివ్ రోల్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువగా డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అని చెప్తున్నప్పటికీ కూడా
ఇక్కడ వాటి యొక్క రోల్ అనేది ఇన్ఎఫెక్టివ్గా ఉంది. అట్ ది సేమ్ టైం లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్కంప్లీట్ వర్క్స్. సో చాలా వర్క్స్ అనేవి మొదలు పెట్టడం జరుగుతుంది కానీ అది కంప్లీట్ చేయడంలో చాలా వరకు వెనకబడి ఉన్నాయి. ఎందుకంటే ప్రాపర్గా స్టేట్ గవర్నమెంట్స్కి ఫండ్స్ అనేవి అందడం లేదు. సో ఈ విధంగా చూసుకుంటే ఇన్కంప్లీట్ వర్క్స్ అనేవి ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా గోస్ట్ బెనిఫిషరీస్ అనే వాళ్ళు కూడా ఎక్కువగా అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళు చాలా వరకు కరప్షన్ చేయడం. సో గోస్ట్ బెనిఫిషరీస్ ఎక్కువగా అవ్వటం వల్ల ఈ ఫండ్స్ అనేవి పక్కదారి పట్టడం జరుగుతుంది. సో మేజర్గా ఎంజీ నరేగాలో కరప్షన్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా క్యాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్ అనేది ఎక్కువగా ఉంది. రైట్, ఇది మాత్రమే కాకుండా బ్యాంకింగ్ ఫజిల్, సో సివియర్లీ అండర్ స్టాఫ్డ్ ఉండడం, ఈ విధమైనటువంటి సమస్యల వల్ల కూడా ఎంజీ నరేగా పథకం ఇంప్లిమెంట్ చేయడంలో చాలా వరకు సమస్యలు వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా డిలే అండ్ ఇన్సఫిషియన్సీ ఇన్ ఫండ్స్ డిస్పర్సల్, ఇది మాత్రమే కాకుండా లో వేజ్ రేట్స్. సో మినిమం వేజెస్ యాక్ట్ 1948 ప్రకారం వేజ్ రేట్స్ అందివ్వాలన్నప్పటికీ కూడా ప్రాపర్గా వేజ్ రేట్స్ అనేవి ఇవ్వలేకపోవడం జరుగుతుంది. సో ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇష్యూస్ విత్ ఆన్లైన్ అటెండెన్స్. సో ద నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ యాప్ ఫర్ రియల్ టైమ్ అటెండెన్స్ అండ్ జియో ట్యాగ్డ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ వర్కర్స్ హ్యాస్ బీన్ ఛాలెంజ్ డ్యూ టు డిజిటల్ ఇల్లిటరసీ, పూర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ లిమిటెడ్ యాక్సెస్ టు స్మార్ట్ ఫోన్స్. సో ఇండియాలో డిజిటల్ ఇల్లిటరసీ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా పూర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండడం, సో స్మార్ట్ ఫోన్ యొక్క యాక్సెస్ అనేది లిమిటెడ్గా ఉండటం వల్ల ఈ ఆన్లైన్ అటెండెన్స్లో అనేక ఇష్యూస్ అనేవి కూడా ఎదురవుతున్నాయి. సో ఆల్రెడీ మనం నిన్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఇండియాలో డిజిటల్ ఇల్లిటరసీ ఏ విధంగా ఉంది, సో డిజిటల్ లిటరసీలో ఏ విధమైనటువంటి డిస్పారిటీస్, అటు రూరల్ అవ్వచ్చు, అర్బన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ఉమెన్లో ఏ విధమైనటువంటి డిస్పారిటీస్ ఉన్నాయి అనే అంశాలన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అట్ ది సేమ్ టైం ఆ అంశాలను ఇక్కడ మీరు వచ్చి కోట్ చేశారంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. రైట్, అయితే ఈ ఇష్యూస్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అంశాలను తీసుకురావడం వల్ల మన ఎంజీ నరేగా పథకాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. సో మేజర్గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని మనం రూపుమాపితే సరిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ ఉన్నాయి. సో ఆ ఫండ్స్ మిస్అప్రోప్రియేట్ అవ్వకుండా చూసుకోవాలి. క్యాస్ట్ బేస్డ్ సీగ్రిగేషన్ ఉంది. సో ఈ విధమైనటువంటి క్యాస్ట్ బేస్డ్ సీగ్రిగేషన్ కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది మాత్రమే కాకుండా డిలేస్ అండ్ ఇన్సఫిషియన్సీ ఇన్ ఫండ్స్ డిస్పర్సల్ ఉన్నాయి, వీటిని కూడా కంట్రోల్ చేయాలి. రైట్, ఇన్ఎఫెక్టివ్ రోల్ ఆఫ్ పిఆర్ఐస్. సో పిఆర్ఐస్ రోల్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తేనే అక్కడ ప్రధానంగా ఏదైతే లక్షణం డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఉందో దాన్ని మనం ఇది చేసినట్టు ఉంటాయి. సో ఈ విధంగా పిఆర్ఐస్ కావచ్చు, అదేవిధంగా గ్రామ సభకు అల్టిమేట్గా పవర్స్ అనేవి ఉండాలి. ఇది మాత్రమే కాకుండా ఇన్కంప్లీట్ వర్క్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. సో దానికి రిలేటెడ్గా ఫండ్స్ అనేవి అందివ్వాలి. సో ఈ విధంగా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య కోఆర్డినేషన్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ గోస్ట్ బెనిఫిషరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపేటట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సో ఈ విధంగా ఇదే మాత్రమే కాకుండా వేజ్ రేట్స్ చాలా వరకు తక్కువగా ఉన్నాయి. సో ఈ వేజ్ రేట్స్ పెరిగినప్పుడే అక్కడ కన్జంప్షన్ డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ వేజ్ పేమెంట్స్ని కూడా పెంచాలి. అట్ ది సేమ్ టైం ఈ వేజ్ పేమెంట్స్లో చాలా వరకు డిలేస్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా అడ్రస్ చేస్తూ వేజ్ పేమెంట్స్ని తొందరగా అందించేటట్టు చూడాలి. అదేవిధంగా వేజ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్రీజ్ చేసేటట్టు చూడాలి. రైట్, ఇది మాత్రమే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీని స్ట్రెంథెన్ చేయడం, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ వచ్చేటట్లు పేమెంట్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ ఉండేటట్లు కూడా చర్యలు తీసుకుంటే ఈ ఎంజీ నరేగా పథకం అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ని కూడా ఫోకస్ చేయాలి. సో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ఎంజీ నరేగా ద్వారా అనేక పాజిటివ్స్ వస్తాయి. రైట్, దీని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రూరల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వచ్చు. రైట్, అదేవిధంగా ఉమెన్ పార్టిసిపేషన్ వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వచ్చు. రైట్, సోషల్ ఆడిట్ వంటి అంశాల ద్వారా గవర్నెన్స్లో ఎఫిషియెంట్గా అవ్వచ్చు. అదేవిధంగా పార్టిసిపేషన్, పీపుల్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. రైట్, ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా వేజ్ రేట్స్ అవన్నీ అందడం వల్ల కన్జంప్షన్ డిమాండ్ కూడా పెంచవచ్చు. సో ఈ కన్జంప్షన్ డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ రూరల్ ఎకానమీ కూడా అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఎకనామిక్ గ్రోత్ కూడా సాధించవచ్చు. సో ఈ విధంగా ఎంజీ నరేగా యొక్క సిగ్నిఫికెన్స్ ఎకనామిక్ టర్మ్స్లో మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ గవర్నెన్స్ రిలేటెడ్గా చెప్పాలంటే ఈ సోషల్ ఆడిట్ అవ్వచ్చు, డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అవ్వచ్చు, పీపుల్స్ పార్టిసిపేషన్ అవ్వచ్చు. రైట్, ఈ విధమైనటువంటి అంశాలు మనం చెప్పుకుంటాం. ఐ హోప్ మీ అందరికీ ఈ గవర్నెన్స్ ఎంజీ నరేగా రిలేటెడ్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇకపోతే థర్డ్ టాపిక్లోకి వెళ్తే మేజర్గా థర్డ్ టాపిక్ అనేది సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్.
సో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది సబ్ కేటగరైజేషన్కి సంబంధించి. సో ఈ కాంటెక్స్లో మనం ఎస్సీస్కి సంబంధించినటువంటి అంశాలు చదువుకుంటాం. సో ఎస్సీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటి, సో ఎస్సీస్ పాపులేషన్ ఇన్ తెలంగాణ స్టేట్, అదేవిధంగా ఇండియాలో ఏ విధంగా ఉంది, వీళ్ళకి ఎదురవుతున్న సమస్యలు సవాళ్ళు అవ్వచ్చు, సో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ అవ్వచ్చు, ఈ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వే ఫార్వర్డ్, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎస్సీస్కి సంబంధించి చదువుకోవాలి. ఎందుకంటే ఇండియన్ సొసైటీలో మేజర్గా వల్నరబుల్ సెక్షన్స్లో ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, డైరెక్ట్గా సిలబస్లో ఉండడం జరిగింది. కాబట్టి దీని నుంచి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ విధంగా క్వశ్చన్ రావడానికి, రైట్. ఇది మాత్రమే కాకుండా మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకా ఏ అంశాల గురించి చదువుకోవాలంటే మాదిగ దండోరా మూమెంట్ గురించి చదువుకుంటాం. సో ఇది మనకి తెలంగాణ మూమెంట్లో భాగంగా మాదిగ దండోరా మూమెంట్, దాని యొక్క ఇంపాక్ట్ తెలంగాణ మూమెంట్ మీద ఏ విధంగా ఉంది, రైట్. అదేవిధంగా క్యాస్ట్ మూమెంట్స్ మీద ఏ విధంగా దీని యొక్క ఇంపాక్ట్ ఉంది, ఇటువంటి అన్ని అంశాలని మనం తెలంగాణ మూమెంట్లో భాగంగా చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా దానికి సంబంధించి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గురించి చదువుకుంటాం. అదేవిధంగా మాదిగలకు సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకుంటాం. సో ఈ మాల అనేవాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందారు, మాదిగలు ఎందుకు రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసుకున్నారు, సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చదువుకోవాల్సి ఉంది, రైట్. ఇకపోతే దీనికి సంబంధించి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే సబ్ కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వ్డ్ క్లాసెస్ ఇన్ ఇండియా ఈజ్ నీడెడ్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అఫర్మేటివ్ యాక్షన్స్, డిస్కస్ ద స్టేట్మెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రీసెంట్ జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఈ కాంటెక్స్లో ఈ విధంగా మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఈ విధంగా ఏ విధంగా ఆన్సర్ రాస్తామంటే ఈ కిందన ఏవైతే ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో దానికి రిలేటెడ్గా మీరు దీనికి సంబంధించి ఆన్సర్ రాయండి. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఫార్మ్డ్ 5-member కమిటీ ఆఫ్ సెక్రటరీస్ chaired by the cabinet secretary to fairly distribute benefits and programs to the most disadvantaged among 1200 షెడ్యూల్ క్యాస్ట్ ఇన్ ద కంట్రీ. సో దీనికి సంబంధించి ఒక కమిటీ వేయడమే కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఇది మాత్రమే కాకుండా దీన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ బీసీస్ గురించి చదువుకుంటాం, అదేవిధంగా క్యాస్ట్ సెన్సెస్ గురించి చదువుకుంటాం. సో ఈ విధంగా అన్ని అంశాలని మనం హోలిస్టిక్గా చదువుకుంటే ఏ విధంగా ప్రశ్న అడిగినప్పటికీ కూడా మనం ఈజీగా ఆన్సర్ రాయొచ్చు, రైట్. ఇకపోతే సబ్ కేటగరైజేషన్ ఇన్ ఎస్సీస్ గురించి చదివితే సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ ఎస్సీస్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ సబ్ గ్రూప్స్ విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ కేటగిరీస్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫర్ రిజర్వేషన్స్. సో ఆల్రెడీ ఎస్సీస్లో ఏవైతే కులాలు ఉన్నాయో అందులోనే సబ్ కేటగరైజేషన్ చేయాలి, సో అందులోనే ఉపకులాలను సృష్టించి వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్లు అందించడమే ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. దిస్ మూవ్ aims to address the intra-category inequalities and ensure a more equitable distribution of benefits and opportunities. So సబ్-కేటగరైజేషన్ ఇన్ ఎస్సీస్ అనేది ప్రధానంగా ఎందుకు తీసుకొచ్చారంటే దాదాపు ఎస్సీస్లో కూడా చాలా వరకు ఇంట్రా కేటగిరీ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాలా అవ్వచ్చు, మాదిగల మధ్య కూడా చాలా వరకు ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ఇటు చామార్ కమ్యూనిటీ అదేవిధంగా పాసీ కమ్యూనిటీల మధ్య కూడా ఇంట్రా కేటగిరీ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇంట్రా కేటగిరీ ఇన్ఈక్వాలిటీస్ను మనం అడ్రస్ చేయడమే కాకుండా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ని కూడా అందించవచ్చు ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ వల్ల. నాట్ ఓన్లీ ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ వల్ల ఈవెన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీ అనేది సంబంధించి కూడా ఈ విధమైనటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మేజర్గా ద మాదిగా కమ్యూనిటీ విచ్ కన్స్టిట్యూట్ అరౌండ్ 50% ఆఫ్ ఎస్సీస్ ఇన్ తెలంగాణ హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ సబ్ కేటగరైజేషన్స్ ఇన్ 1994. They argue that the benefits of reservation and other initiatives have been concerned with the Mala community, leaving them out. So mostly మాలా అదేవిధంగా మాదిగ కమ్యూనిటీల మధ్య సమస్య ఏంటి అనే అంశం గురించి కూడా ఇటు మన మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. ఎందుకు ఈ మాదిగ కమ్యూనిటీ వాళ్ళు వెనకబడ్డారు, మాలా కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు ముందుగా ఉన్నారు అనే అంశాల గురించి కూడా చదువుకోవాలి. సో మేజర్గా మాదిగ కమ్యూనిటీ వాళ్ళు తెలంగాణలో 50% ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉద్యోగాల్లో అవ్వచ్చు ఇటు ఏ రిప్రజెంటేషన్ కూడా చాలా వరకు తక్కువగా ఉంది. అయితే మాలా కమ్యూనిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ముందుండటం వల్ల చాలా వరకు ఎంప్లాయ్మెంట్ పరంగా వాళ్ళే ముందుండటం జరుగుతుంది. సో ఎందుకు ఈ వెనుకబాటుతనం అనేది ఉందనేసి మనం బ్రిటిష్ టైం నుంచి చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో మేజర్గా మాలా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఉండటం వల్ల
అక్కడ బ్రిటిషర్స్ పరిపాలించడం వల్ల ఎడ్యుకేషన్ పరంగా మాదిగా కమ్యూనిటీతో పోల్చుకుంటే మాలా కమ్యూనిటీ వాళ్ళు ముందుండడం జరిగింది. సో వీళ్ళు ప్రోగ్రెసివ్గా ఉండడం జరిగింది. సో ఎప్పుడైతే మాదిగా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా నిజాం ప్రాంతంలో ఉండటం వల్ల విద్యాపరంగా చాలా వెనుకబాటుతనంలో ఉన్నారు. సో దీనివల్ల వాళ్ళు వెనుకబడ్డారు. సో ఈ రెండింటి మధ్య వీళ్ళు ఇంట్రా కేటగిరీ డిస్పారిటీస్ అనేవి పెరిగిపోయాయి. సో ఈ విధంగా ఉండటం వల్ల ఉద్యోగాల్లో వీళ్ళు చాలా వెనుకబడ్డారు. సో దీనివల్ల ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందనేసి ఈ మాదిగా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సో ఈవెన్ సేమ్ ఉత్తరప్రదేశ్లో కూడా ఈ చామర్ కమ్యూనిటీ అదేవిధంగా పాసీ కమ్యూనిటీస్ మధ్య కూడా ఈ విధమైనటువంటి సమస్య ఉంది. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇష్యూ గురించి అడిగితే ఈ ఇష్యూని కూడా మన ఎగ్జాంపుల్గా రాస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది. రైట్. ఇకపోతే డిబేట్ అరౌండ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సో దీనికి సంబంధించి కొంతమంది ఫేవర్గా ఉన్నారు, దీనికి సంబంధించి కొంతమంది ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నారు. సో ఫేవర్గా ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఏదైతే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో ఆ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి. సో ఇంట్రా కేటగిరీ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలంటే ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ అనేది చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ సమ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ హ్యావ్ లెస్సర్ యాక్సెస్ టు బేసిక్ ఫెసిలిటీస్. సో కొన్ని ఈ ఇంట్రా కేటగిరీస్లోనే చాలా వరకు కొన్ని వర్గాలు బేసిక్ ఫెసిలిటీస్ని కూడా అందుకోలేకపోతున్నారు. సో ఈ బేసిక్ ఫెసిలిటీస్ కొంతమందికి అందుకోలేకపోతున్నారు. కొన్ని కమ్యూనిటీలకు అయితే బేసిక్ ఫెసిలిటీసే కాదు ఫార్వర్డర్గా ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఏవైతే బ్యాక్వర్డ్గా ఉన్న కమ్యూనిటీస్ ఉన్నాయో వాటికి ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ తీసుకురావడం వల్ల అక్కడ రిజర్వేషన్స్ అందించడం వల్ల ఈ బేసిక్ ఫెసిలిటీస్ని అందించడమే కాకుండా ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ని రూపుమాపడమే కాకుండా వాళ్ళు కూడా ఫార్వర్డ్గా ప్రోగ్రెసివ్గా మారే ఆస్కారం ఉంటుంది కదా. సో ఇది మాత్రమే కాకుండా సబ్ కేటగరైజేషన్ అండ్ సపరేట్ రిజర్వేషన్ ఫర్ మోర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ విత్ ఇన్ ఎస్సీ రిజర్వేషన్ ఈజ్ ప్రపోజ్డ్ ఏ సొల్యూషన్. సో వీటి వల్ల ఈ సబ్ కేటగరైజేషన్ అనేది ఒక సొల్యూషన్గా పనిచేస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక నాణ్యానికి మంచి ఎంత అయితే ఉంటుందో ఆ నాణ్యానికి ఎగనెస్ట్గా కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎగనెస్ట్గా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఏంటి? ఇట్ డస్ నాట్ అడ్రస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విచ్ ఈస్ టు ఎన్ష్యూర్ రిప్రజెంటేషన్ ఎట్ ఆల్ లెవెల్స్. సో ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఏదైతే ఉందో ఇది రూట్ కాజ్, సో మూలంకి ఏదైతే ఉన్నాయో మూల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రూపుమాపడానికి స్కోప్ ఉండదు. సో చాలా వరకు ఇఫ్ ఇన్ కేస్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెరిగినా మిగతా సోషల్ పరంగా చూసుకుంటే వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అనేది తక్కువగా ఉంది. సో ఈ విధమైనటువంటి హోలిస్టిక్ అప్రోచ్ ఉన్నప్పుడే అక్కడ ఇంట్రా డిస్పారిటీస్ అనేవి తగ్గుతాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఇది అన్ని అంశాలను కూడా ప్రభావితం చేసేటట్టు లేదని చదువుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ పోస్ట్ వర్ రిజర్వ్డ్ ఎట్ హైయర్ లెవెల్స్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీస్ మైట్ నాట్ హ్యావ్ ఎనఫ్ క్యాండిడేట్స్ టు ఫిల్ దెమ్. సో చాలా వరకు ఇప్పుడు మాదిగా కమ్యూనిటీస్ అవ్వచ్చు, ఇంకా వేరే కమ్యూనిటీస్ ఏవైనా అంటే బ్యాక్వర్డ్గా ఉన్న కమ్యూనిటీస్లో అక్కడ ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనేది అందకపోవడం వల్ల వాళ్ళు ఈవెన్ పట్టభద్రులు కూడా కాలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పటికీ కూడా వాటిని ఫిల్ చేసే స్కోప్ అయితే ఉండదు. సో ఈ విధంగా కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇది రూట్ కాజ్ ప్రాబ్లమ్ ఎందుకు ఇది అవ్వదంటే అక్కడ ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేవు. సో వాటిని కూడా మనం ఇది చేయాలి. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, సోషల్ పరంగా అవ్వచ్చు, పొలిటికల్ పరంగా అవ్వచ్చు, ఎకానమీ పరంగా వీటన్నిటినీ హోలిస్టిక్గా చూసినప్పుడే ఈ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని మనం రూపుమాపవచ్చు. So at the same time existing schemes and benefits should reach these sections first before any subcategorization, and also legal experts argue that so properగా కాంక్రీట్ డేటా ఉండేటప్పుడు మాత్రమే ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ని కూడా మనం అమలు చేయగలం. ప్రాపర్గా ఎటువంటి సమాచారం లేకుండా మనం వీటిని అమలు చేసినా వాటి యొక్క ఫలాలు అందరికీ అందకపోవచ్చు. సో లాస్ట్గా క్యాస్ట్ సెన్సస్ వుడ్ ప్రొవైడ్ ద ఎంపెరికల్ బేసిస్ ఫర్ జస్టిఫైయింగ్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ డిటర్మైన్ ద ఎక్స్ట్రా షేర్ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ నీడ్స్. సో ఈ విధంగా ఈ అంశాల గురించి కూడా చదువుకుంటాం. ఐ హోప్ మీ అందరికీ షెడ్యూల్ క్యాస్ట్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అవ్వచ్చు, ఇది సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీస్కైనా ఈ విధంగానే రాస్తాం. సో ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్, ఆర్గ్యుమెంట్స్ ఎగనెస్ట్. సో ఏవైతే ఎగనెస్ట్గా చెప్పామో దానికి సంబంధించి వే ఫార్వర్డ్ చెప్తే చాలా వరకు ఉంటుంది. సో లీగాలిటీ ఆఫ్ సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ క్యాస్ట్. సో వాటి యొక్క లీగాలిటీ చట్టబద్ధత ఎంత ఉందంటే ఫస్ట్ రీసెంట్ డెవలప్మెంట్స్ చూసుకుంటే ఓవర్ ద పాస్ట్ 2 decades మల్టిపుల్ స్టేట్స్ యాజ్ పంజాబ్, బీహార్ అండ్ తమిళనాడు హ్యావ్ అటెంప్టెడ్ టు ఇంప్లిమెంట్ రిజర్వేషన్ లాస్ ఎయిమ్డ్ టు సబ్ కేటగరైజింగ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎట్ ద స్టేట్ లెవెల్. సో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు అయినటువంటి పంజాబ్, బీహార్, తమిళనాడులో ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఎట్ ద స్టేట్ లెవెల్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. హౌఎవర్ అయితే దీస్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ స్టాల్డ్ ఇన్ కోర్ట్స్. అయితే ఇవన్నీ కూడా కోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో 50% కంటే రిజర్వేషన్స్ ఎక్కువగా అందిస్తే అవి ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తాయి. కాబట్టి అవన్నీ కూడా కోర్టు ఆధీనంలో కోర్టు దగ్గరికి వెళ్ళాయి. The Supreme Court forms a large constitution bench to deliberate on the issue.
సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాయి, దానికి సంబంధించి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం ఈవి చిన్నయ్య వాజ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2004. సో ఆంధ్రప్రదేశ్లో 2004లోనే ఈ సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈవి చిన్నయ్య వాజ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ చట్టం అమలు చేయడానికి విరుద్ధంగా ఉంది అనేది చెప్పడం జరిగింది. సో ఇందులో మేజర్గా రూల్ దట్ వన్స్ ఏ కమ్యూనిటీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ లిస్ట్ ఆఫ్ ఎస్సీస్ అండర్ ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ సింగిల్ యూనిఫైడ్ క్లాస్ ఫర్ ద పర్పజెస్ ఆఫ్ రిజర్వేషన్. ద కోర్ట్ హెల్డ్ దట్ ఏమేమి చెప్పిందంటే స్టేట్స్ lack the legislative power to create subclassification within the unified class and such subclassification would violate the right to equality. సో ఈ సబ్కాటగరైజేషన్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కుకి విఘాతంగా వైలేట్ చేసేటట్టు ఉన్నదనేసి చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం దీస్ లిస్ట్స్ కెన్ ఓన్లీ బీ క్రియేటెడ్ బై పార్లమెంట్ అండ్ నోటిఫైడ్ బై ద ప్రెసిడెంట్. సో రాజ్యాంగం ప్రకారం ఏం చెప్పిందంటే ఇవి కేవలం పార్లమెంట్కి మాత్రమే అధికారాలు ఉన్నాయి, ఇఫ్ ఇన్ కేస్ నోటిఫై చేయాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ మాత్రమే చేయాలి అని ఈవి చిన్నయ్య కేసులో చెప్పడం జరిగింది. సో ఆ విధంగా సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా దాన్ని రద్దు చేయడం జరిగింది. సో దేవేందర్ సింగ్ కేస్ 2020 ఏ 5-member Supreme Court bench anonymously ruled the subcategorization is constitutionally valid. సో ఈ దేవేందర్ సింగ్ కేసులో ఏం చెప్పిందంటే సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్గా చెప్పడం జరిగింది. సో రీసెంట్గా 2024లో ఇచ్చిన తీర్పు కూడా సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు దీనికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోండి అని చెప్పారు. సో ఈ కాంటెక్స్లో మనం 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అవి కూడా చదువుకోవాలి. సో ఈ 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఓబీసీకి సంబంధించినటువంటి అంశం. సో అది మీరు చూసుకొని చదువుకోండి. రైట్, మోస్ట్లీ సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీ అవ్వచ్చు, అదేవిధంగా సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఓబీసీ అవ్వచ్చు. సో దీన్ని ఇంటర్లింక్ చేసుకొని క్యాస్ట్ సెన్సెస్ అవ్వచ్చు. రైట్, ఈ క్యాస్ట్ సెన్సెస్ని ఇంటర్లింక్ చేసుకొని మనం డీలిమిటేషన్ కమిషన్ గురించి చదువుకోవచ్చు. రైట్, అదేవిధంగా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ 2011 గురించి చదువుకోవచ్చు. రైట్, ఈ డీలిమిటేషన్ కమిషన్ రిలేటెడ్గా ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ గురించి చదువుకోవచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకొని మనం చాలా వరకు చదువుకోవచ్చు. అయితే ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ వల్ల ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటంటే మేజర్గా డేటా కలెక్షన్ అనేది, అదేవిధంగా ఎవిడెన్స్ అనేది చాలా ప్రాపర్గా లేదు. ఇండియాలో చాలా వరకు కాంక్రీట్ డేటా అనేది ఉండటం లేదు. ఈవెన్ 1931లో క్యాస్ట్ సెన్సెస్ చేశారు, ఆ తర్వాత నుంచి ప్రాపర్గా ఓబీసీకి సంబంధించినటువంటి ఎటువంటి డేటా లేదు. ఈవెన్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ రిలీజ్ చేసినప్పటికీ కూడా దాంట్లో చాలా ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే డేటా కలెక్షన్ అదేవిధంగా ఎవిడెన్సెస్ అనేవి ప్రాపర్గా లేదు. అట్ ది సేమ్ టైం బ్యాలెన్సింగ్ ఇంట్రెస్ట్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ని మనం అమలు చేసినప్పటికీ కూడా ఒక కమ్యూనిటీ అభివృద్ధి చెంది ఇంకో కమ్యూనిటీ మీద ప్రభావం చూపించిందంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ విధంగా బ్యాలెన్సింగ్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే అమలు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో యూనిఫార్మిటీ అండ్ డైవర్సిటీకి కూడా ఇది విఘాతం కలిగే స్కోప్ ఉంది. అట్ ది సేమ్ టైం పొలిటికల్ రెసిస్టెన్స్, కొన్ని పార్టీలు దీనికి ప్రోగా ఉండొచ్చు, కొన్ని పార్టీలు దీన్ని అపోజ్ చేసే ఆస్కారం ఉంది. సో ఈ విధంగా పొలిటికల్ రెసిస్టెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ ఉద్యమం అనేది పెరిగే స్కోప్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా సోషల్ టెన్షన్స్ అనేవి కూడా పెరుగుతాయి. మేజర్గా ఇంట్రా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మాదిగా కమ్యూనిటీ అభివృద్ధి చెందుతుందనేసి మాలా కమ్యూనిటీ భావించిందంటే ఖచ్చితంగా అక్కడ ఇంట్రా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరిగే స్కోప్ ఉంటుంది. సో ఇలా జరగదు. మోస్ట్లీ మాలా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్కి ప్రోగా ఉండటం వల్ల ఇటువంటి ఇంట్రా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండకపోవచ్చు. కానీ మిగతా రాష్ట్రాల్లో ఇదే విధమైనటువంటి భావన లేకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ పరంగా చూసుకుంటే చాలా వరకు ఇంట్రా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ బికాస్ ఆఫ్ పొలిటికల్ రెసిస్టెన్స్ వల్లే జరుగుతాయి. కాబట్టి ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి యూనియన్ గవర్నమెంట్ ఏ విధంగా స్టాండ్ తీసుకుందంటే 2005 కన్సిడరేషన్ ద యూనియన్ గవర్నమెంట్ ఎక్స్ప్లోర్డ్ లీగల్ ఆప్షన్స్ ఫర్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్. The Attorney General of India at the time of opined that subcategorization could be possible if there was a unimpeachable evidence indicating its necessity. Views of NCSC and NCST ఏ విధంగా ఉందంటే ఈ రెండు కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ నాట్ నెసరీ అని చెప్పింది. సో నార్మల్గా అమలు చేసినా సరిపోతుంది, దీనికి ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. దే ఆర్గ్యూడ్ ఏం చెప్పిందంటే ఆర్టికల్ 16(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ అలౌ స్టేట్స్ టు క్రియేట్ స్పెషల్ లాస్ ఫర్ ఎనీ అండర్ రిప్రజెంటెడ్ బ్యాక్వర్డ్ క్లాస్. సో ఆల్రెడీ రాజ్యాంగమే 16(4)లో
కల్పించడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అండర్ రిప్రజెంటెడ్గా ఉంటే అక్కడ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే దానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు చేసుకోవాలని ఈ విధంగా ఎన్సీఎస్సీ ఎన్సీఎస్టీ అనేది భావించడం జరిగింది. ఇట్ ఆల్సో ఎంపసైజ్డ్ ద setting aside a quota within the quota was inefficient and also ensuring that existing schemes and benefits reached these communities on a priority basis was deemed more urgent. సో ప్రయారిటీ బేస్డ్గా వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది అత్యవసరమైనటువంటి అంశంగా కూడా ఈ ఎన్సీఎస్సీ అదేవిధంగా ఎన్సీఎస్టీ చెప్పింది. ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఇష్యూ దట్ రిక్వైర్స్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్, సోషల్ ఇంప్లికేషన్స్ అండ్ పొటెన్షియల్ బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించి ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ అనేది అమలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏ చిన్న తేడా వచ్చినప్పటికీ కూడా చాలా పెద్ద సమస్య ఏర్పడుతుంది. ద ఫోర్త్ కమింగ్ రూలింగ్ బై ద సుప్రీం కోర్ట్ విల్ గైడ్ ద పాత్ ఫర్ సబ్ కేటగరైజేషన్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్స్. సో ఆల్రెడీ జడ్జిమెంట్ అనేది కూడా వచ్చేసింది. సో సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ దానికి ప్రోగానే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల సో ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ అనే అంశాన్ని మనం ఈ విధంగా చదువుకుంటాం. ఐ హోప్ మీ అందరికీ ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ అనేది అర్థమైంది అనుకుంటున్నా, రైట్? ఫోర్త్ టాపిక్ని తీసుకుంటే ఇష్యూస్ విత్ ఫైనాన్షియల్ డెవాల్యూషన్ అమంగ్ స్టేట్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మేజర్గా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే డిస్కస్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద 13th ఫైనాన్స్ కమిషన్ which have been departed from the previous commissions for strengthening the local government finances. సో ఇక్కడ 13th ఫైనాన్స్ కమిషన్స్ కంటే రీసెంట్గా వచ్చినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ గురించి చదువుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ డెవాల్యూషన్ ఏ విధంగా ఉంది, వెర్టికల్ డెవాల్యూషన్ ఏ విధంగా ఉంది, రైట్? దీనికి సంబంధించినటువంటి సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఏ విధంగా ఉన్నాయి, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఏ విధంగా ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఫండ్ ఏ విధంగా ఇచ్చింది, అదేవిధంగా రూరల్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్కి ఏ విధంగా ఫండ్ అలొకేట్ చేసింది. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ అనుగుణంగా మనం చదువుకోవచ్చు, రైట్? ఇదే విధంగా ఇది మేజర్గా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే రీసెంట్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ హ్యావ్ క్లైమ్డ్ దే ఆర్ నాట్ రిసీవింగ్ దే ఫెయిర్ షేర్. సో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఫైనాన్షియల్ డెవాల్యూషన్లో భాగంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఫెయిర్ షేర్ ఏదైతే ఉందో అది అందుకోలేకపోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో దే హ్యావ్ రైజ్డ్ ది కన్సర్న్స్ అబౌట్ రిసీవింగ్ ఏ స్మాలర్ పోర్షన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ రిలేటెడ్ టు ద సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ద ట్యాక్స్ కలెక్షన్. సో ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించిన వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి ట్యాక్స్ రెవెన్యూ అనేది వాళ్ళు అందుకోలేకపోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో మనకి ఫైనాన్షియల్ డెవాల్యూషన్ అమంగ్ స్టేట్స్ యొక్క ఇష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చదువుకోవచ్చు, రైట్? ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క సమావేశంలో మేజర్గా బట్టి విక్రమార్క గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చాలా వరకు తమ యొక్క కామెంట్స్ చేశారు. మేజర్గా బట్టి విక్రమార్క గారు షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతున్నాయో అది 41% నుంచి 50%కి ఇంక్రీజ్ చేయమని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఎందుకు 50%కి ఇంక్రీజ్ చేయమన్నారంటే మేజర్గా తెలంగాణ ఎకానమీ అనేది ఇండియా జీడిపికి దాదాపు 5% కాంట్రిబ్యూషన్ చేస్తుంది. సో ఈ 5% కాంట్రిబ్యూషన్లో చాలా వరకు తక్కువ మొత్తంలోనే ట్యాక్స్ రెవెన్యూ అందుకోవడం జరుగుతుంది. సో ఈ ట్యాక్స్ రెవెన్యూని ఇంక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అనేది 41% నుంచి 50%కి ఇంక్రీజ్ చేయమని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పెషల్ గ్రాంట్స్ ఏవైతే తెలంగాణలో కొన్ని ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, హెల్త్ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి ఈ స్పెషల్ గ్రాంట్ ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ కింద 71,000 కోట్లను మంజూరు చేయాలని 16th ఫైనాన్స్ కమిషన్కి రికమెండ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఈ అంశాలన్నింటినీ కూడా డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది, రైట్? అయితే ఇందులో మేజర్గా ఏ అంశాల గురించి చదువుకుంటే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, సో ఇక్కడ మేజర్గా ఆర్టికల్ 270 అంటే ఏంటి, అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీకి సంబంధించి యూనియన్ గవర్నమెంట్ ట్యాక్స్ని ఏ విధంగా కలెక్ట్ చేస్తుంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి ఏ విధంగా డివాల్యూషన్ చేస్తుంది ట్యాక్సెస్, అదేవిధంగా ఆర్టికల్ 280 ఫైనాన్షియల్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఈ విధమైనటువంటి అంశాలన్నీ చదువుకుంటాం. సో మేజర్గా ఆర్టికల్ 270 ప్రకారం The Constitution provides the scheme of distribution of net tax proceeds collected by the Union government between the center and states. సో ఏదైతే యూనియన్ గవర్నమెంట్ ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తుందో అది సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేయాల్సిన అవసరం ఉందనేసి ఆర్టికల్ 270 చెప్పింది. అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, జిఎస్టీలు కూడా యూనియన్ గవర్నమెంట్ ఒకవేళ కలెక్ట్ చేసిందంటే అవి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేయాల్సిన అవసరం ఉందనేసి మనకి రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. అయితే ఏ విధంగా షేర్ అనేది చేస్తుంది అంటే మేజర్గా 280 కింద ఫైనాన్షియల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది. అది ఏదైతే రికమెండేషన్స్ చేస్తుందో దానికి అనుగుణంగానే ఈ ట్యాక్సెస్ అనేది షేర్ చేయడం జరుగుతుంది, రైట్? దీనికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, 16th ఫైనాన్స్ కమిషన్
టర్మ్స్ అండ్ కండిషన్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఇందులో భాగంగానే వస్తాయి. రైట్, బేసిస్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ అమాంగ్ ద స్టేట్స్. సో ఏ విధంగా స్టేట్స్కి అలొకేషన్ అనేది జరుగుతుందంటే మేజర్గా దీన్ని 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్గా చదువుకుంటాం. సో ఎందుకంటే ఇది ప్రజెంట్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చదువుకుంటాం. సో ఇందులో హారిజాంటల్ డెవల్యూషన్ స్టేట్స్కి ఒకప్పుడు 42% ఉండేది, తర్వాత దీన్ని 41% తగ్గించింది. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా మార్చడం వల్ల స్టేట్స్కి 41% మాత్రమే డివిజిబుల్ పోల్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హారిజాంటల్ డెవల్యూషన్ కింద ఇన్కమ్ డిస్టెన్స్, అదేవిధంగా పాపులేషన్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ కింద, లాస్ట్గా ట్యాక్స్ ఎఫర్ట్స్ కింద ఈ ఫైనాన్షియల్ డెవల్యూషన్, సో హారిజాంటల్ డెవల్యూషన్ అనేది అందివ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం 14th ఫైనాన్స్ కమిషన్తో ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో 14th ఫైనాన్స్ కమిషన్లో హారిజాంటల్ డెవల్యూషన్లో ఏ అంశాలు ఉన్నాయి, అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ హారిజాంటల్ డెవల్యూషన్లో ఏ అంశాలు ఉన్నాయి, సో ఈ రెండింటి మధ్య ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి అనే అంశం గురించి కూడా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ డిస్టెన్స్ అయితే 15th ఫైనాన్స్ కమిషన్లో 45% ఇచ్చింది, 14th ఫైనాన్స్ కమిషన్ అయితే 50% ఇచ్చింది. పాపులేషన్ పరంగా 2011 సెన్సస్ను మాత్రమే 15th ఫైనాన్స్ కమిషన్ తీసుకుంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఇటు 1971 సెన్సెస్, అదేవిధంగా 2011 సెన్సెస్ని కూడా తీసుకుంటుంది. అదేవిధంగా ఏరియా పరంగా చూసుకుంటే 15%ని 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చింది, ఇటు 15th ఫైనాన్స్ కమిషన్ కూడా అంతే ఇచ్చింది. అయితే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనేది కొత్తగా 15th ఫైనాన్స్ కమిషన్ తీసుకొచ్చింది. అందులో 10% 15th ఫైనాన్స్ కమిషన్ ఇస్తే ఈ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనే కాన్సెప్ట్ 14th ఫైనాన్స్ కమిషన్లో కనిపించదు. అట్ ది సేమ్ టైం ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనేది కూడా 15th ఫైనాన్స్ కమిషన్ తీసుకొచ్చింది. ఈ ట్యాక్స్ ఎఫర్ట్స్ అనే అంశాలు కూడా 15th ఫైనాన్స్ కమిషన్ తీసుకొచ్చింది. సో ఈ విధంగా ఈ రెండింటి మధ్య హారిజాంటల్ డెవల్యూషన్ ఏ విధంగా డిఫరెన్సెస్ ఉన్నాయని చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ను కూడా మనం చదువుకోవాలి. అది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రాసేటప్పుడు చాలా వరకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15th ఫైనాన్స్ కమిషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ కింద 2.9 lakh crores-ని 17 స్టేట్స్కి అందివ్వమని చెప్పింది. సో ఎంత? 2.9 lakh crores-ని 17 రాష్ట్రాలకు అందివ్వమని చెప్పింది. ఇది మాత్రమే కాకుండా సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కింద 1.3 lakh crores-ని ఇవ్వాలని చెప్పింది. ఈ సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ మెయిన్లీ హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఇటువంటి పథకాల కింద సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ని ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కింద 50,000 కోట్లను ఇవ్వడం జరిగింది. సో లాస్ట్గా గ్రాంట్స్ టు లోకల్ బాడీస్, అటు రూరల్ అవ్వచ్చు, ఇది అర్బన్ గవర్నమెంట్స్కి 4.36 lakh crore ఇవ్వడం జరిగింది. సో లాస్ట్గా డిజాస్టర్ రిస్క్ ఫండ్ని 1.6 lakh crore-కి అందివ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అడిగితే ఇలా రాయొచ్చు. అట్ ది సేమ్ టైం వీటికి సంబంధించి మనం ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ రిస్క్ ఫండ్ అంటే ఇటీవల కాలంలో డిజాస్టర్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. రీసెంట్గా చూసుకుంటే ఫ్లడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటు తెలంగాణలో అవ్వచ్చు, అటు ఏపీలో అవ్వచ్చు, ఈవెన్ ఇండియాలో కూడా ఎక్కువగా ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్లో డిజాస్టర్ రిస్క్ ఫండ్ లాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే చాలా వరకు ఈ విపత్తు సమయాల్లో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అదేవిధంగా సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ చూసుకుంటే హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఈ విధంగా సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ను కూడా సాధించడానికి ఇటువంటి ఫండ్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకురావాలంటే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అవ్వచ్చు, ఫిస్కల్ డెఫిసిట్ గ్రాంట్స్ను కూడా అందించడం వల్ల ఈ ఫిస్కల్ డిసిప్లైన్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల్లో తీసుకురావచ్చు. తద్వారా ఫిస్కల్ డెఫిసిట్ని, రెవెన్యూ డెఫిసిట్ని తగ్గించవచ్చు. అదేవిధంగా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఏవైతే కొంచెం ఫైనాన్షియల్ పరంగా వెనుకబడి ఉన్నాయో అటువంటి రాష్ట్రాలకి స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ని అందించవచ్చు. అదేవిధంగా లోకల్ బాడీస్ అనేవి చాలా వరకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేకుండా సతమతం అవుతున్నాయి. ఈ కాంటెక్స్లో ఈ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీస్కి అందించడం వల్ల అవి కూడా చాలా మంచిగా పనిచేయడం వల్ల డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనేది అందించగలం. సో ఈ విధంగా వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇకపోతే ఈ డీవాల్యూషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఒకటి సెస్ అండ్ సర్చార్జ్ అనేది ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మేజర్గా ఈ సెస్ అవ్వచ్చు, అదేవిధంగా సర్చార్జ్ అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంటే కలెక్షన్ చేస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే అంటుపెట్టుకుంది. స్టేట్ గవర్నమెంట్స్కి ఎటువంటి షేర్ కూడా ఈ సెస్ అండ్ సర్చార్జ్లో ఉండదు. సో దీనివల్ల మేజర్గా స్టేట్ గవర్నమెంట్స్ అనేది చాలా వరకు ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం జరుగుతుంది. రైట్, ఇది మాత్రమే కాకుండా వేరియేషన్ ఇన్ స్టేట్ రిటర్న్స్. సో ఈ స్టేట్ రిటర్న్స్లో కూడా ఇఫ్ ఇన్ కేసు ఇండియా జీడిపిలో 5%
ఇండియా జీడిపిలో 5% కాంట్రిబ్యూషన్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అనేది అంత ఎక్కువ మొత్తంలో రావట్లేదు. అయితే కొన్ని యూపీ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, ఇటువంటి రాష్ట్రాలకి ఎక్కువగా వెళ్తుంది. సో ఈ కాంటెక్స్లో స్టేట్ రిటర్న్స్కి సంబంధించినటువంటి వేరియేషన్స్ కూడా ఉన్నాయి కదా. ఇది మాత్రమే కాకుండా డిక్రీజింగ్ షేర్ ఆఫ్ సదర్న్ స్టేట్స్, ఇటీవల కాలంలో చూసుకుంటే డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ స్టేట్ గవర్నమెంట్స్ సదర్న్ స్టేట్స్ అదేవిధంగా ప్రొడక్షన్ రిలేటెడ్గా ఎక్కువగా చేస్తున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు షేర్ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా జీఎస్టీ కాంపన్సేషన్ ఇష్యూస్ అవ్వచ్చు. ఇంతవరకు కూడా కోవిడ్ టైంలో చాలా వరకు జీఎస్టీ కాంపన్సేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వలేదు. ఈ విధంగా చూసుకున్న జీఎస్టీ కాంపన్సేషన్ ఇష్యూ అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది ఇటీవల కాలంలో అనేక సవరణలు చేస్తున్నారు. సో దీనివల్ల కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా డివాల్యూషన్లో భాగంగా సమస్యలుగా చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఎకానమీ పర్స్పెక్టివ్లో, పాలిటీ పర్స్పెక్టివ్లో, గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి అంశాలన్నీ, రైట్. ఇది మాత్రం కాకుండా ఎందుకు ఈ మోస్ట్లీ మనకి 16th ఫైనాన్స్ కమిషన్ సమావేశాలు అయినప్పుడు బట్టి విక్రమార్క గారు ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో కొన్ని ఉపశమనాలు చేయాలనేసి, అదేవిధంగా షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ పెంచాలనేసి, స్పెషల్ గ్రాంట్స్ పెంచాలనేసి అన్నారు. సో ఈ కాంటెక్స్లో మనం ఖచ్చితంగా ఈ డివాల్యూషన్ అంశం ఏంటి, దానికి సంబంధించిన సమస్యలు ఏంటి, ఇటువంటి అన్నీ చదువుకోవాలి. సో మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ ఈ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అవ్వచ్చు, 280 ఆర్టికల్ 280 ఫైనాన్షియల్ కమిషన్ గురించి వాటి యొక్క ఫంక్షన్స్ గురించి అడగచ్చు, లేదంటే వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి అడగచ్చు, రైట్. అది మాత్రమే కాకుండా ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఫిస్కల్ ఫెడరలిజాన్ని తీసుకురావడంలో ఏ విధంగా సహాయపడుతుందో అడగచ్చు, అదేవిధంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశాలు అడగచ్చు. సో ఈ విధంగా అన్ని అంశాల గురించి అడుగుతాడు కాబట్టి మనం హోలిస్టిక్గా కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి వే ఫార్వర్డ్ని ఏ విధంగా పెడతామంటే, స్టేట్స్ జనరేట్ అరౌండ్ 40% ఆఫ్ ద రెవెన్యూ బట్ బేర్ అబౌట్ 60% ఆఫ్ ద ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా మోస్ట్లీ ఎక్స్పెండిచర్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్స్ మీద ఖర్చు పెడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా ఇవన్నీ స్టేట్ లిస్ట్లో ఉండటం వల్ల స్టేట్ గవర్నమెంట్స్ వీటి మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సో రెవెన్యూ అనేది ప్రాపర్గా వస్తున్నప్పటికీ కూడా అందులో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ తీసుకోవడం వల్ల ఈ ఎక్స్పెండిచర్ పరంగా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అంత ఎక్కువగా షేర్ చేయట్లేదు, ఇవ్వడం లేదు, అందులో భాగం కావటం లేదు. సో దీనివల్ల ప్రధానమైనటువంటి అడ్డంకిగా మారింది. సో ఈ విధంగా ఇంబ్యాలెన్స్గా ఉండటం వల్ల ఫెయిర్ షేరింగ్ మెకానిజం అనేది ఉండాల్సిన అవసరం ఉందనేసి మనం చెప్పుకుంటాం. ఇది మాత్రమే కాకుండా మేజర్గా 3 ఇంపార్టెంట్ రిఫార్మ్స్ రావడం వల్ల అక్కడ ఖచ్చితంగా ఈక్విటీ అదేవిధంగా ఫెడరలిజం మధ్య బ్యాలెన్స్ తీసుకురావచ్చు అని చెప్పారు. సో మేజర్గా డివిజిబుల్ పూల్ ఏదైతే ఉందో సెస్ అండ్ సర్చార్జు, సో అంశాల్లో స్టేట్ గవర్నమెంట్స్కి కూడా షేర్ ఇచ్చినప్పుడు చాలా వరకు స్టేట్ గవర్నమెంట్స్ ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్గా అవ్వచ్చు, అటానమీని తీసుకొచ్చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంది. ఇది మాత్రమే కాకుండా హారిజాంటల్ డివాల్యూషన్లో ఏవైతే అంశాలు ఉన్నాయో అందులో కూడా సవరణ రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్లో 41% ఉన్నప్పటికీ కూడా అందులో జీడిపి పరమైనటువంటి అంశాలను కూడా తీసుకుంటే ఖచ్చితంగా మంచి వాల్యూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏవైతే బెటర్గా పెర్ఫామ్ చేసిన రాష్ట్రాలు ఉంటాయి వాటికి కూడా మంచి వరకు షేర్ వెళ్తాయి. ఇది మాత్రమే కాకుండా స్టేట్ పార్టిసిపేషన్ అనేది కూడా ఫైనాన్స్ కమిషన్లో ఉండటం వల్ల మంచిగా రిజల్ట్స్ అనేవి తీసుకురావచ్చు. అందువల్ల ఎప్పుడైతే ఫిస్కల్ ఫెడరలిజం అనేది వస్తుందో అక్కడ ఖచ్చితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మంచి స్కోప్ ఉంటుంది. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం వల్ల అల్టిమేట్గా ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫిస్కల్ ఫెడరలిజాన్ని ప్రమోట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ 4 టాపిక్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ ఇదే సమయానికి రేపు ఇంకొక 4 టాపిక్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.